Juliet. హాయ్, నా పేరు శివ. మనం లాస్ట్ వీడియోలో వేరియబుల్స్ గురించి చూస్తున్నాము. దాని వేరియబుల్ స్కోప్ కూడా అర్థం చేసుకున్నాము. వేరియబుల్స్ని వాల్యూస్ ఎట్లా చేంజ్ చేయాలో చూస్తున్నాము. దానిని ఎట్లా యూజ్ చేసుకోవాలో కూడా లాస్ట్ వీడియోలో చూస్తున్నాము. మనం ఈ వీడియోలో వచ్చేసి టైప్ కన్వర్షన్ చూస్తాము. అంటే ఒక టైప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇంకొక టైప్లోకి మార్చి ఎస్ఏ ఫర్ ఎగ్జాంపుల్ బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ ఇవి వచ్చేసి మనకు తెలిసి ఇంటిజర్ గ్రూప్లో ఉన్నవి. వీటిలో ఒక డేటా టైప్ అంటే ఇంటిజర్ నుంచి బైట్కి కానీ లేదంటే షార్ట్ నుంచి లాంగ్కి కానీ కన్వర్ట్ చేయాలంటే అది జావాలో చేయొచ్చును. దట్ ఈస్ నథింగ్ బట్ టైప్ కన్వర్షన్ అంటారు. అంటే ఒక టైప్లో ఒకే గ్రూప్లో ఉన్న టైప్ నుంచి ఒకే గ్రూప్లో ఉన్న టైప్స్ మధ్య ఒకదాని నుంచి ఒకదానికి కన్వర్ట్ చేయడాన్ని టైప్ కన్వర్షన్ అంటారు. ఈ టైప్ కన్వర్షన్ ఆటోమేటిక్గా జరగాలంటే 2 రూల్స్ ఉన్నాయి. ఒక రూల్ వచ్చేసి దే షుడ్ బి కంపాటబుల్, అంటే అవి ఇంటిజర్ టైప్లో అన్నా ఉండాలి లేదంటే ఫ్లోటింగ్ పాయింట్ టైప్ గ్రూప్లో అన్నా ఉండాలి. ఇంటిజర్ టైప్ గ్రూప్ అయినా పర్లేదు లేదంటే ఫ్లోటింగ్ పాయింట్ గ్రూప్లో అయినా పర్లేదు. ద డెస్టినేషన్ టైప్ ఈజ్ లార్జర్ దాన్ ది సోర్స్ టైప్. అంటే ఎక్కడికైతే కాపీ చేస్తున్నారో దాని సైజు వచ్చేసి ఎక్కడి నుంచి కాపీ చేస్తున్నారో సోర్స్ది దానికంటే ఎక్కువ ఉండాలి. అంటే డెస్టినేషన్ షుడ్ బి బిగ్గర్ దాన్ ది సోర్స్. అటువంటప్పుడు యూ కెన్ డూ టైప్ కన్వర్షన్. అంటే బేసికలీ మనకు తెలుసు కదా, షార్ట్ వచ్చేసి 2 bytes, వెరాజ్ ఇంటిజర్ వచ్చేసి 4 bytes. సో షార్ట్ నుంచి ఇంటికి కన్వర్ట్ చేసేయచ్చు ఈజీగా, కానీ ఇంటి నుంచి షార్ట్ కన్వర్ట్ చేయలేము. ఎందువల్ల అంటే ఇంటిలో పెద్ద రేంజ్ వాల్యూస్ ఉండొచ్చును, అవి షార్ట్ కన్వర్ట్ చేయాలంటే కుదరదు. ఎందువల్ల అంటే డేటా లాస్ అయిపోతుంది కాబట్టి. బట్ షార్ట్ నుంచి విచ్ ఇస్ స్మాలర్ దాని నుంచి బిగ్గర్ దానికి విచ్ ఈజ్ ఇంట్ కుడ్ బి కన్వర్టెడ్. దీన్ని దిస్ ఆటోమేటిక్ కన్వర్షన్ అంటే కన్వర్షన్ ఆటోమేటిక్గా అయిపోతుంది కదా, ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వైడనింగ్ కన్వర్షన్ అంటారు. వైడనింగ్ కన్వర్షన్ అంటే చిన్నదాన్ని పెద్దదిగా చేయడం, అది కోసం దాన్ని వైడనింగ్ కన్వర్షన్ అంటారు. ఇక్కడ టైప్ కన్వర్షన్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. టైప్ కన్వర్షన్ ఇస్ ద క్లాస్ నేమ్. ఈ ప్రోగ్రామ్ కంటెంట్లో ఏం చేస్తున్నానంటే వేరియబుల్స్ని 4 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాను. బైట్ b ఈక్వల్ టు 50, షార్ట్ s ఈక్వల్ టు 4125, ఇంట్ i ఈక్వల్ టు 800,000 అండ్ లాంగ్ l ఈక్వల్ టు 10734 అని చెప్పి ఇట్లా 4 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ టైప్ కన్వర్షన్ చేస్తున్నాను. టైప్ కన్వర్షన్ ఆర్ వైడనింగ్ కన్వర్షన్. ఐఎమ్ టేకింగ్ ది స్మాలర్ వాల్యూ అండ్ అసైనింగ్ ఇట్ టు అ బిగ్గర్ వాల్యూ. అంటే చిన్న వాల్యూ బైట్లో ఉన్నది షార్ట్లో పెడుతున్నాను, అట్లా నెక్స్ట్ షార్ట్లో ఉన్నది ఇంటిజర్లో పెడుతున్నాను, ఇంటిజర్లో ఉన్నది లాంగ్లో పెడుతున్నాను. సో ఇక్కడ ఈ 3 చోట్ల ఆటోమేటిక్గా వైడనింగ్ కన్వర్షన్ జరుగుతుంది. దీన్నే మనం టైప్ కన్వర్షన్ అంటాము, లేదంటే ఆటోమేటిక్ కన్వర్షన్ అని కూడా అంటాము. సో ఇది ఆటోమేటిక్ కన్వర్షన్ ఎందుకు జరుగుతుంది? మనం సోర్స్ డెస్టినేషన్ రెండు ఒకే గ్రూప్కి చెందినటివి, 2 ఇంటిజర్ గ్రూప్టివి. అట్ ది సేమ్ టైం ఈ బైట్ ఎక్కడైతే సోర్స్ ఉందో అది వచ్చేసి డెస్టినేషన్ కంటే చిన్నది. సో బైట్ ఏమో 1 byte, షార్ట్ వచ్చేసి 2 bytes. అట్లనే ఇక్కడ షార్ట్ వచ్చేసి 2 bytes, ఇంటిజర్ వచ్చేసి 4 bytes. ఇక్కడ ఇంటిజర్ వచ్చేసి 4 bytes అండ్ లాంగ్ ఇస్ 8 bytes. సో యు ఆర్ taking from smaller size to bigger size and both of them are in the same group కాబట్టి automatic type conversion అయిపోతుంది. సిమిలర్గా ఇక్కడ ఫ్లోట్ ఎఫ్, డబుల్ డి ఉంది. ఫ్లోట్ ఎఫ్కి గుర్తుంది కదా, ఎఫ్ అనే లిటరల్ యాడ్, ఎఫ్ అనే సఫిక్స్ యాడ్ చేయాలి. 25.0 అనే సఫిక్స్ యాడ్ చేస్తే అది ఫ్లోట్ లిటరల్. తర్వాత ఏం చేస్తున్నానంటే ఇక్కడ వచ్చేసి ఇంటిజర్ నుంచి ఫ్లోట్ టైప్కి కూడా కన్వర్ట్ చేయొచ్చు, ఎఫ్ ఈక్వల్ టు ఐ కాబట్టి. అంటే ఏమవుతుంది, ఈ ఐలో ఉన్న వాల్యూ ఎఫ్లోకి వస్తుంది, బికాస్ ఐ రేంజ్ కంటే ఫ్లోట్ రేంజ్ ఎక్కువ. ఐలో ఇంటిజర్లో స్టోర్ చేసుకున్న వాల్యూస్ అన్నీ ఫ్లోట్లో స్టోర్ చేసుకోవచ్చు, అందుకోసం ఇంటిజర్ నుంచి ఫ్లోట్కి కన్వర్ట్ చేయొచ్చును. అట్లనే ఫ్లోట్ నుంచి డబుల్కి కూడా కన్వర్ట్ చేయొచ్చును. ఆ కన్వర్ట్ చేసిన వాల్యూస్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. b = s i l d f.
ఇక్కడ అవుట్పుట్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. అవుట్పుట్ ఏమో అన్ని 50 50 50 50 50 ప్రింట్ అయినాయి. ఎందుకని? మనమేమో షార్ట్ 4125 ఇంటీజర్ ఇట్లా వేరియస్ వాల్యూస్ ఇచ్చినాము. ఇంటీజర్లో ఒక షార్ట్ అసైన్ చేసినాం కాబట్టి అట్లీస్ట్ ఇంటీజర్ దగ్గర 4125 ప్రింట్ కావాలి. అండ్ లాంగ్ దగ్గర ఇంటీజర్ వాల్యూ 80,000 కాబట్టి 80,000 ప్రింట్ కావాలి. అట్లనే డి దగ్గర డబుల్ ప్రింట్ కావాలి. అట్లా ప్రింట్ కావాల్సింది, కానీ ప్రింట్ కావట్లేదు. ఎందుకు అంటే మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ లైన్ ఏలో ఎస్ ఈక్వల్ టు బి అన్నాం. అంటే ఏంటి? డి వాల్యూ 50ని ఎస్కి అసైన్ చేసేసినాం. తర్వాత ఎస్లో ఇప్పుడు ఏమైంది? 50 ఉంది. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు ఎస్ అన్నప్పుడు ఎస్లో ఉన్న 50 ఐకి వెళ్తుంది. సో దట్ ఈస్ వై బి ఈజ్ 50 యాజ్ ఇస్, ఎస్ ఈజ్ 50, తర్వాత ఐ ఈజ్ 50. ఐని మళ్ళీ లాంగ్కి అసైన్ చేస్తున్నప్పుడు లాంగ్లో కూడా 50 వస్తుంది. అందుకోసం ఎల్ ఈజ్ ఆల్సో 50. సిమిలర్లీ ఎఫ్ ఈక్వల్ టు ఐ చేసినప్పుడు ఎఫ్ కూడా ఐ 50 కాబట్టి ఎఫ్ కూడా 50 అవుతుంది. సిన్స్ అండ్ డి ఈక్వల్ టు ఎఫ్ కాబట్టి ఎఫ్ డి కూడా 50 అవుతుంది. సో ఇట్లా ప్రతి ఒక్కటి 50 అయిపోయింది. బికాస్ ఆ వేరియబుల్ యాజ్ యూ నో ద వాల్యూ కెన్ బి చేంజ్డ్. ముందు 4125 అని అసైన్ చేసినా కానీ తర్వాత 50 వచ్చింది కాబట్టి బై ద టైమ్ ఇట్ యూజెస్ వాట్ ఎవర్ ఈస్ ద లేటెస్ట్ వాల్యూ. ఎస్ తీసుకుంటే ఇక్కడేమో 4125 అసైన్ చేసినాం, ఇక్కడేమో ఎస్ ఈక్వల్ టు బి అన్నాం. సిన్స్ బి ఈజ్ 50, ఎస్ బికెమ్ 50. సో తర్వాత ఎక్కడ యూజ్ చేసినా కానీ ఎస్ వాల్యూ 50నే ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ వేరియబుల్స్. ఈ ప్రోగ్రామ్ని మీరు ట్రై ఇట్ ఎడిటర్లో ట్రై చేసి చూడొచ్చును. ట్రై ఇట్ ఎడిటర్ చేసి ఆ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇక్కడ లైన్ ఏ, లైన్ బి, లైన్ సి ఆర్డర్ చేంజ్ చేసి అవుట్పుట్ చేసి చూడండి. అంటే ముందు ఐ ఈక్వల్ టు ఎస్ చేసి తర్వాత ఎస్ ఈక్వల్ టు బి చేస్తే ఇక్కడ వాల్యూస్ అకార్డింగ్గా చేంజ్ అవుతాయి. బికాస్ ఆ వేరియబుల్ నేమ్ చేంజ్ అవుతుంది కాబట్టి. సో సిమిలర్లీ ఇక్కడ 107343 ఎల్ అన్నాం కదా, అంటే ఇది లాంగ్ లిటరల్. కానీ మనకు తెలుసు ఇంటీజర్ని ఆటోమేటిక్గా లాంగ్ కూడా కన్వర్ట్ చేయొచ్చని. సో ఆ ఎల్ తీసేసి పెట్టి చూడండి. 107343 అంటే ఇంటీజర్ అవుతుంది. కానీ ఆ ఇంటీజర్ వాల్యూని డైరెక్ట్గా లాంగ్కి అసైన్ చేయొచ్చు. ఎందువల్ల అంటే ఇక్కడ కూడా చేస్తున్నాం కదా, ఇదే ఎగ్జాంపుల్ని లిటరల్స్ కూడా అప్లై చేయొచ్చు. డైరెక్ట్ 107343 అనేది డైరెక్ట్గా లాంగ్కి అప్లై చేయొచ్చు ఈ ఎల్ లేకుండా. సో ఆ రెండు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం టైప్ కాస్టింగ్ చూద్దాం. టైప్ కన్వర్షన్ అంటే సేమ్ టైప్స్ ఉండి, కంపాటబుల్ టైప్స్ ఉండి, సోర్స్ టైప్ ఇస్ స్మాలర్ దాన్ డెస్టినేషన్ టైప్ అంటే ఆటోమేటిక్గా కన్వర్షన్ అయిపోతుంది. దాన్ని టైప్ కన్వర్షన్ అంటారు. కాకపోతే కొన్నిసార్లు మనకి డెస్టినేషన్ టైప్ ఇస్ స్మాలర్ దాన్ సోర్స్ టైప్. అంటే దేనికైతే కాపీ చేస్తున్నామో అది చిన్నదనుకోండి మనం కాపీ చేస్తున్న టైప్ కంటే, దెన్ వీ హ్యావ్ నీడ్ టు ఎక్స్ప్లిసిట్లీ కాస్ట్ ఇట్. అంటే మనం ప్రోగ్రాంలోనే ఎక్స్ప్లిసిట్గా చెప్పాలి ఇది కాస్టింగ్ చేయండి అని చెప్పి. దీన్నే నారోయింగ్ కన్వర్షన్ అంటారు, లేదంటే ట్రంకేషన్ అని కూడా అంటారు. నారోయింగ్ కన్వర్షన్ లేదంటే ట్రంకేషన్ అన్నా కానీ ఇదే. దాని సింటాక్స్ వచ్చేసి ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్కి టార్గెట్ టైప్, ఏ టైప్కి అయితే వెళ్ళాలో ఆ డెస్టినేషన్ టైప్, తర్వాత ఏ వాల్యూని కన్వర్ట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇంటూ బైట్ కన్వర్షన్ ఒకటి చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇంట్ ఏ ఈక్వల్ టు 350 అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. తర్వాత బైట్ బి అని ఉంది. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే బి ఈక్వల్ టు బైట్ ఆఫ్ ఏ అన్నాను. అంటే ఐఎమ్ సేయింగ్ ఏ బి కన్వర్టెడ్ ఇంటూ బైట్. కానీ ఏ వచ్చేసి ఇంటీజర్ని బయటకు కన్వర్ట్ చేస్తే వీ నో ఇంటీజర్లో పట్టిన వాల్యూ అంతా బైట్లో పట్టదని. ఇంటీజర్ రేంజ్ ఏమో చాలా ఎక్కువ, బైట్ రేంజ్ ఏమో -128 to 127 ఓన్లీ. సో ఆ 350 అనే వాల్యూ 94కి కన్వర్ట్ అయిపోయింది. ట్రంకేట్ చేసేస్తున్నారు అంటే అంత సైజు దాంట్లో ఫిట్ కాదు కాబట్టి అది ట్రంకేట్ అయిపోయి ఓన్లీ 8 బిట్స్కి ఆర్ 1 బైట్కి తగ్గిపోయింది సైజు. అందుకోసము ఈ టైప్ కాస్టింగ్ 350 హ్యాస్ బికమ్ 94. అది ఎందుకు అవుతుంది అంటే 350లో నుంచి 255 తీసేస్తే దెన్ యూ విల్ హ్యావ్ సంథింగ్ లైక్ 94. ఆ కన్వర్షన్ జరుగుతుంది. ఇది మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ కన్వర్షన్ మనం ఎటువంటి పరిస్థితుల్లో చేయాలంటే ఓన్లీ ఇఫ్ యు ఆర్ అబ్సల్యూట్లీ షూర్, మనకి గ్యారంటీగా తెలుసు ఏలో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 94 ఉందనుకోండి ఆర్ 30 ఉంది విచ్ ఈజ్ స్మాలర్ అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసినా మనకి డేటా లాస్ ఉండదు. కానీ ఏ వాల్యూ వచ్చేసి బైట్ రేంజ్ కంటే ఎక్కువ ఉంటే
ఇన్ అదర్ వర్డ్స్ టార్గెట్ రేంజ్ కంటే ఎక్కువ ఉంటే దెన్ ఏ విల్ ద వాల్యూ ఇన్ ద ఏ విల్ గెట్ ట్రంకేటెడ్. సో అదే ఇక్కడ ఒక ప్రోగ్రామ్లో చూద్దాం. దీన్ని ట్రై ఇట్లో ఓపెన్ చేస్తాను. ఇక్కడ ట్రై ఇట్లో ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఏం చేస్తున్నాం, బైట్ ఈక్వల్ టు 350, int a ఈక్వల్ టు 350, బైట్ b, దెన్ ఐఎమ్ కన్వర్టింగ్ ఫ్రమ్ దేర్ టు హియర్ అండ్ ఇట్ ఈస్ ప్రింటింగ్ 94. ఒకవేళ మనము ఈ 350 బదులు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ మేక్ ఇట్ 30 వచ్చేసి మన బైట్ రేంజ్లో ఉంది. బైట్ రేంజ్ ఎంత, -128 to 127. 30 ఈజ్ ఆల్సో ఇన్ దట్ రేంజ్ కాబట్టి ఇఫ్ ఐ కంపైల్ అండ్ రన్, సో బైట్ ఈస్ 30. ఎందువల్ల, బి ఈజ్ ఆల్సో ఇన్ ది రేంజ్. ఒకవేళ రేంజ్లో లేకపోతే దెన్ ఇట్ విల్ కాజ్ ఎ ప్రాబ్లమ్. సో నెక్స్ట్ 7000 తీసుకున్నాం అనుకోండి. 7000 ఈజ్ మచ్ అవే ఫ్రమ్ ది బైట్ రేంజ్. సో అటువంటప్పుడు ఆ 7000 వాల్యూ చేంజ్ అవుతుంది. రేంజ్లో ఉంటే యాజ్ ఈజ్ అట్లనే ఉంటుంది. ఒకవేళ రేంజ్ లేకుండా రేంజ్ కంటే అవతల ఉంటే దెన్ ఇట్ గెట్స్ ట్రంకేటెడ్. This is nothing but type casting. You are casting from one type to another type. నెక్స్ట్ చూడాల్సింది వచ్చేసి డేటా టైప్ కాస్టింగ్లో ఇంకా వేరియస్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. అంటే ఇంకా మనం బిట్వీన్ గ్రూప్స్ కూడా చేయొచ్చు. అంటే ఒక గ్రూప్లో ఉన్న దాన్ని ఇంకొక గ్రూప్లో కన్వర్ట్ చేయొచ్చును. అంటే ఇంటీజర్ని ఫ్లోటింగ్ గ్రూప్ చేయొచ్చును, క్యారెక్టర్ గ్రూప్కి అట్లా కన్వర్షన్ చేయొచ్చును ఎక్స్ప్లిసిట్గా. దానికి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను. బైట్ బి, ఇంటీజర్, డబుల్, ఫ్లోట్, క్యారెక్టర్ ఏ క్రియేట్ చేసినాను. దాన్ని కన్వర్ట్ చేసినాను. ఐని సి కన్వర్ట్ చేసినాను, తర్వాత డబల్ని ఇంటీజర్ కన్వర్ట్ చేసినాను, ఫ్లోట్ని ఇంటీజర్ కన్వర్ట్ చేసినాను, డబల్ని బైట్ కన్వర్ట్ చేసినాను. సో విల్ సీ వాట్ ఆర్ ది అవుట్పుట్స్. లైక్ ఐ వచ్చేసి 81కి క్యారెక్టర్ కోడ్ వచ్చేసి క్యూ. సో దట్ ఈస్ వై వెన్ యూ కన్వర్టెడ్ 81 టు క్యారెక్టర్ ఇట్ బికేమ్ క్యూ, బికాస్ క్యూకి క్యాపిటల్ క్యూకి యాస్కీ కోడ్ వచ్చేసి 81. సో 81 ఇస్తే క్యాపిటల్ క్యూ ప్రింట్ అయింది. అట్లనే డబుల్ 323.142 అంటే దాన్ని ఇంటీజర్ కన్వర్ట్ చేసినప్పుడు 323 అయింది. ఎందుకంటే డబుల్లో 0.142 ఉంది కదా, ఇంటీజర్లో పాయింట్స్ ఉండకూడదు. సో అది ట్రంకేట్ చేసేస్తుంది. సిమిలర్లీ ఫ్లోట్లో కూడా 72.38 ఉంటే దాన్ని ఐకి అసైన్ చేసినప్పుడు 72 అయింది. ఎందువల్ల ఇంటీజర్లో ఫ్లోటింగ్ పాయింట్స్ ఉండేదానికి లేదు. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ వచ్చేసి డబుల్లో 323.142 ఉంటే దాన్ని బయటకు కన్వర్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ .142 తీసేస్తుంది. తర్వాత తీసేసిన తర్వాత ఈ 323 కెనాట్ బి ఫిట్ ఇన్ టు బైట్ బికాస్ బైట్ రేంజ్ 127 కాబట్టి ఇట్ విల్ ట్రంకేట్ ఇట్ ఫర్దర్ అండ్ మేక్ ఇట్ 67. సో ఇది ఈ ప్రోగ్రామ్ది. ఈ ప్రోగ్రాంలో మీరు కొన్ని ఇనిషియలైజేషన్ చేసి చూడొచ్చును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ D323.142 ఉంది కదా, దీనికి 2.75 e⁻+19 ఈ వాల్యూ ఇవ్వండి, విచ్ ఇస్ వెరీ బిగ్ వాల్యూ. ఈ 323.142 బదులు పెద్ద వాల్యూ ఇచ్చి చూడండి. సో దెన్ యూ కెన్ సీ వాట్ వాల్యూ యూ విల్ గెట్ ప్రింటెడ్. అంటే ఇట్ వోంట్ ప్రింట్ 2.75 ఆర్ ఇట్ విల్ బేసికలీ కన్వర్ట్ ఇట్ ఇంటూ సంథింగ్ ఎల్స్ అండ్ దెన్ ప్రింటెడ్. సిమిలర్లీ ఈ ఇనిషియలైజేషన్ కూడా 72.38 ఎఫ్ బదులు 72నే చేసేసేయండి. బికాస్ ఫ్లోట్లో ఇంటీజర్ ఆల్ ఇంటీజర్స్ కెన్ బి ఫ్లోట్స్ కాబట్టి 72 ఇచ్చినా కానీ తీసుకుంటుంది. అప్పుడు యూ కుడ్ సీ దట్ ఇక్కడ 72 ఉంటుంది, ఇక్కడ కూడా 72నే ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ వీ కుడ్ డూ ఇస్ ఇంట్ ఆఫ్ డి ఉంది కదా, ఈ వేరియబుల్ ఐ ఇంట్ ఆఫ్ డీని యూ రిమూవ్ ఇట్ ఆఫ్. ఈ ఇంట్ తీసేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇట్ విల్ గివ్ యూ సంథింగ్ కాల్డ్ పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రిసిషన్. అందుకోసం నేను ఈ ట్రైట్ ఎడిటర్లో ఓపెన్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ని. ట్రైట్ ఎడిటర్లో ఓపెన్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ యూ కెన్ సీ ద అవుట్పుట్స్ ఆర్ i = 18. అది డిఫాల్ట్ వాల్యూ ఉన్నది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఇంటీజర్ కన్వర్షన్ ఉంది కదా, అది తీసేస్తాను. సో బేసికలీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ డబుల్ని తీసుకొచ్చి ఐలో పెట్టమని. డబుల్ కాంట్ బి పుట్ ఇన్ టు ఐ బికాస్ డబుల్ రేంజ్ ఈజ్ మచ్ హయ్యర్ దాన్ ఇంటీజర్. లెట్స్ సీ వాట్ ది కంపైలర్ సేస్. The compiler says possible loss of precision. Basically it is saying బికాస్ డబుల్లో చాలా పెద్ద వాల్యూ ఉంటుంది, ఇంట్లో అంత స్టోర్ చేసుకోలేం కాబట్టి వాట్ ఎవర్ వాల్యూ వీ హ్యావ్ ఇన్ డబుల్ మైట్ గెట్ లాస్ట్. దాన్ని ద పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రిసిషన్ ఉంటుంది.
సో సిమిలర్గా ఇంకా ఇప్పుడు ఇఫ్ ఐ జస్ట్ రిమూవ్ దిస్ బైట్ తీసినా కానీ ఇట్ విల్ ఆల్సో గివ్ మీ ద సేమ్ ఎర్రర్. సో ఈ పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్ ఎర్రర్ చూసినాం కదా, ఇది వెరీ కామన్ ఎర్రర్. మీకు ఒకవేళ ఎప్పుడైనా వచ్చింది పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్ అంటే బేసికలీ యూ హ్యావ్ టు ఎక్స్ప్లిసిట్లీ కాస్ట్ ది డేటా ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. మనం ఈ వీడియోలో టైప్ కన్వర్షన్ గురించి చూసినాము. టైప్ కన్వర్షన్ అంటే రెండు ఒకే కంపాటబుల్ టైప్ ఉండాలి అండ్ సోర్స్ వచ్చేసి డెస్టినేషన్ కంటే చిన్నది ఉంటే దెన్ టైప్ కన్వర్షన్ జరుగుతుంది. దీన్నే వైడనింగ్ కన్వర్షన్ అని కూడా అనొచ్చు. వేరస్ టైప్ కాస్టింగ్లో వచ్చేసి యూ హ్యావ్ టు కన్వర్ట్ ఫ్రమ్ బిగ్గర్ సైజ్ టు స్మాలర్ సైజ్. పెద్ద సైజ్ నుంచి చిన్న సైజుకి చేస్తే దాన్ని టైప్ కాస్టింగ్ అంటారు. దీన్నే నారోయింగ్ కన్వర్షన్ అని కూడా అంటారు, లేదంటే ట్రంకేషన్ అంటారు. ఇది టైప్ కాస్టింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లిసిట్గా చేయాలి. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే బేసికలీ యూ హ్యావ్ టు పుట్ దట్ బ్రాకెట్లో ఏ టైప్కి అయితే కన్వర్ట్ చేయాలో అనేది ఇంక్లూడ్ చేయాలి. ఇది వచ్చేసి టైప్ కాస్టింగ్. సో ఈ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము ఆపరేటర్స్ గురించి చూద్దాం.